ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేలో ఎగ్జాక్ట్గా ప్యాకేజ్ 12లోని మనం కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడబోతున్నాం. అలానే అక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. అదండి బ్లాగ్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్గా మన విజయవాడ వరకు ఒక ఎక్స్ప్రెస్ వే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇందులో కొంత భాగం గ్రీన్ ఫీల్డ్ అయితే ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ గురించి అండ్ అలానే బ్రౌన్ ఫీల్డ్ గురించి మ్యాప్లో చూద్దాం. కానీ ఈ వీడియోలో ఏం చూస్తామంటే, ఎగ్జాక్ట్గా మన ప్యాకేజ్ 12 ఉంది కదా, మన పోలవరం నుంచి ఎగ్జాక్ట్గా మన మర్రిపూడి వరకు ఈ ప్యాకేజ్ మధ్య వరకు అయితే మనమైతే వీడియోలో చూస్తాం అనమాట. మరి ఈ ప్యాకేజ్ ఎక్కడ ఉంది, ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తెలుసుకోవాలంటే మనం మ్యాప్లోకి వెళ్ళాలి, తర్వాత విజువల్స్ చూడాలన్నమాట. సో మరి మ్యాప్లోకి వెళ్దామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన బెంగళూరు నుంచి విజయవాడ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే మన బెంగళూరులో NH44తో కనెక్ట్ అవుతుంది అండ్ అలానే ఇటు NH16తో కనెక్ట్ అవుతుంది. అండ్ మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే కొత్తగా ఒక హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ హైవేలో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ నేను మీకు చూపించే కదా, మన అద్దంకి దగ్గర, తర్వాత మొప్పవరం దగ్గర, సోమవారపాడు దగ్గర, మర్రిపూడి దగ్గర చూపించాను. ఈరోజు వీడియోలో మీకైతే నేను మన మర్రిపూడి ఉంది కదా, మర్రిపూడి నుంచి ఎగ్జాక్ట్గా పోలవరం అంటే ఆల్మోస్ట్ మన కనిగిరి దాకా వెళ్తాం అనమాట. ఇది మనకు చూస్తారా, గార్లపేట అని ఉంది. ఈ ఏరియా వరకు మనం అయితే ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ ప్లేస్ వరకు విజువల్స్ చూస్తాం. మొత్తం అంతా కూడా ఈ మధ్యలోని ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసుకుంటూ అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ వరకు రోడ్డు ఎలా జరిగింది అనేది చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తాం. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ కొండలు ఇంకా అందమైన విజువల్స్ అయితే కనిపిస్తాయి. సో మొత్తం మనం చూసినట్లయితే ఈ హైవేలో మనకి ఇక్కడ NH44లోని కోడూరు స్టార్ట్ అవుతుంది, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే. NH16లోని ముప్పవరం దగ్గర ఎండ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ ప్లేస్లో విజువల్స్ అయితే చూడబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. చూసారు కదా, మీకైతే మ్యాపీలో చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనం విజువల్స్ ఎక్కడ చూస్తాం అనేది. అండ్ ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. ప్రస్తుతం మనమైతే మర్రిపూడి దగ్గర కొంచెం ముందుకు వచ్చాం అనమాట. ముందుకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్లో రైట్లో మనకు మొత్తం ప్లేన్లా ఉంది. రైట్ సైడ్లో కొన్ని కొండలు అయితే కనబడుతున్నాయి అనమాట. చిన్న కొండ ఒకటి, పెద్ద కొండ ఒకటి కనబడుతుంది. అండ్ అలానే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడైతే రోడ్ వర్క్ అనేది జరిగిందనమాట. కంప్లీట్గా బిట్మంతో రోడ్ అయితే వేశారు. అండ్ అటువైపు ఇటువైపు మనకి బౌండరీస్ అనేవి ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు, తొందరలో అవి కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ అలానే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కంప్లీట్గా ఇక్కడ రోడ్ వర్క్ జరిగిపోయింది, మార్కింగ్ ఇంకా జరగలేదు. ఇంకా మార్కింగ్ జరిగిందంటే ఈ ప్లేస్లో మొత్తం ఈ రోడ్ వర్క్ అయినట్టే. కానీ ఈ రోడ్లో మనం వెళ్తున్నప్పుడు లేదా ఈ ప్యాకేజ్లో మనం చూస్తున్నట్లయితే కొన్ని చోట్ల కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ప్యాకేజ్ 12 అనమాట. ఈ ప్యాకేజ్ 12 మన పోలవరం నుంచి ఎగ్జాక్ట్గా మర్రిపూడి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 25.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి చైనీస్ 260 దగ్గర స్టార్ట్ అయ్యి 285.5 వరకు ఉంటుంది. మనకి ఈ పోలవరం అనే ఏరియా ఉంటుందన్నమాట, అక్కడ స్టార్ట్ అవుతుంది, మర్రిపూడి దగ్గర ఎండ్ అవుతుంది. ఈ రెండు కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లోకి వస్తాయి. ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి MEIL మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఒక బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. దానికోసమే గడ్డర్స్ని కనెక్ట్ చేశారు. ఆ పైన స్లాబ్ వర్క్ అనేది జరగాలి. మనం దగ్గర నుంచి చూస్తే అది ఇంకా క్లియర్గా మనకు కనిపిస్తుంది. కింద చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. గడ్డర్స్ని కనెక్ట్ చేశారు, మనకి పైన స్లాబ్ వర్క్ జరగాలి. అండ్ అటువైపు ఇటువైపు కూడా ర్యాంప్ వర్క్ అనేది జరగాలి. సో ఆ ర్యాంప్ వర్క్ అనేది ఇంకా ఫినిష్ అవ్వలేదు. మనం ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే మనకి ఇంకా చాలా క్లియర్గా ఈ హైవేలో జరిగిన వర్క్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ హైవే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న డిస్టెన్స్ కాస్త తగ్గుతుంది. అంటే ప్రస్తుతం మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు మొత్తం 630 కిలోమీటర్లు ఉంటే ఈ డిస్టెన్స్ కాస్త 518 కిలోమీటర్లకి తగ్గుతుంది. అలానే ఇంతకుముందు మన విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే 13 నుంచి 14 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు 7 నుంచి 8 గంటల్లో ఈజీగా మనం విజయవాడ నుంచి బెంగళూరుకి చేరుకోవచ్చు.
ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. మధ్యలో మళ్ళీ మనకి చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కల్వర్ట్ అనేది జరుగుతుందన్నమాట, కల్వర్ట్ వర్క్. సో మీరు రైట్లో చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా అక్కడ వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ మనకి చూస్తున్నామా, మన వెహికల్ అయితే వెళ్తుందన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు మీకు కనిపిస్తుంది, కానీ అంత ఫాస్ట్గా వెహికల్ ఏం వెళ్ళట్లేదు. మనం కొంచెం వీడియోని 4xలో పెట్టామన్నమాట. సో అందుకే మీకు వెహికల్ ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ మన డ్రోన్ విజువల్స్ కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు మీకు కనిపిస్తున్నాయి. అలానే మనం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఈ రూట్లో ఉన్న పెండింగ్ వర్క్స్ కాస్త మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని కల్వర్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంటాయి అనమాట. ఆ కన్స్ట్రక్షన్ కూడా మనం చూడొచ్చు. ఈ హైవేలో మొత్తం మనకి 14 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ఈ 14 ప్యాకేజీల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో నేను వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ప్యాకేజ్ గురించి. అండ్ అలాగే ఈ హైవే ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం, అండ్ అలాగే ఎలా కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలను కూడా ఆ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయచ్చు. అలానే మనకి ఈ హైవేలో మొత్తం 14 ప్యాకేజీలు ఉన్నాయి కదా. ఈ 14 ప్యాకేజీలు మొత్తం అంతా కలిపి 343 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా కోడూరు దగ్గర, అంటే గోరింట్లో ఉంది కదా, గోరింటి దగ్గరలోని NH44 దగ్గర, మన కోడూరు దగ్గర ఈ హైవే స్టార్ట్ అవుతుంది సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా. అది కూడా నేను మన ఛానల్లో చూపించాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇంటర్చేంజ్ వరకు ఆల్మోస్ట్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు మేము చూపించినప్పుడే ఆల్మోస్ట్ మనకి అక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపించింది. సో ఈ పారి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండొచ్చు, బట్ నాకు కుదిరితే నేను తొందరలో అటు వెళ్ళి కూడా అది మీకు చూపిస్తాను. అండ్ అలానే మనం ఇటువైపు చూస్తున్నట్లయితే మన ముప్పవరం దగ్గర ఆల్రెడీ ఇంటర్చేంజ్ వర్క్ అనేది జరుగుతుంది. ఆ ఇంటర్చేంజ్ వర్క్ రీసెంట్ వర్క్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయచ్చు. ఇంకా ఈ హైవేలో ఇలానే చాలా వర్క్ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఈ హైవేలో మనకి ఒక చోట కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పేసి గిన్నీస్ వరల్డ్ ఇక్కడ కూడా ఇచ్చారు. దాని గురించి కూడా నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను, అండ్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రీసెంట్ రోడ్ వర్క్ జరిగినట్టుంది, మధ్యలో కలవటర్ కూడా ఫినిష్ అయిందనమాట. సో అందుకే ఈ రోడ్ చాలా బ్లాక్గా ఉంది. అండ్ అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఆ వెళ్తున్న ప్లేస్లోని మనకి టైర్ మార్క్స్ అనేవి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనం కొంచెం కష్టంగానే వెళ్ళాలి ఈ షూట్ చేసేటప్పుడు. అండ్ అలానే మనకి ఈ రోడ్లో వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మధ్యలో మీరు చూస్తున్నారు కదా, మొత్తం రోడ్డు ఉండదు. అండ్ చాలా వరకు కింద తగిలేసే అవకాశం ఉందన్నమాట, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉందంటే. ఎందుకంటే స్విఫ్ట్కి కొంచెం కిందగా ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. ఆ తక్కువ ఉండడం వల్ల మనకి కింద రాళ్ళు తగిలిన కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వెహికల్ మంది కాదు, మంది అయితే ప్రాబ్లం లేదు, మనం ఎలా అయినా వెళ్ళిపోతాం. బట్ ఫ్రెండ్స్ తీసుకెళ్ళడానికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా అందుకే మనం అంతవరకు వెళ్ళలేదన్నమాట, కంప్లీట్గా మనం కవర్ చేయడానికి ట్రై చేయలేదు. లేకపోతే మొత్తం నేను కవర్ చేసరికి ట్రై చేసేవాడిని. అలానే మీ అందరూ తెలిసిందే కదా, మనం ఆల్రెడీ ఒక డ్రోన్ పోగొట్టుకున్నాం, అండ్ ఇంకొక డ్రోన్ కూడా క్రాష్ అయింది, దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాను. సో మళ్ళీ ఆ డ్రోన్ కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చేటట్టు ఉందన్నమాట. సో అందువల్లే నేను ఇంకా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తూ షూట్ చేస్తున్నాను. సో అందుకే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళని కూడా ఆలోచించాం. చాలా కారణాలు ఉన్నాయి షూట్ చేయకపోవడానికి. సో అందులో ఈ కార్ ఒకటి, ఇంకో డ్రోను, అలానే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ అన్నీ చెప్పుకుంటూ పోతే మనం వీడియోలో ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా మనకైతే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకవైపు అయితే ర్యాంపర్ జరగలేదు, ఇంకోవైపు జరిగిందనమాట, అది మనకు కనిపిస్తుంది. ఇది మనం చూస్తున్నట్లయితే ఇది ఒక యానిమల్ అండర్ పాస్లా ఉందన్నమాట, ఎందుకంటే అటువైపు ఇటువైపు మనకి పొలాలకు వెళ్ళడానికి మాత్రం వేలే కనిపిస్తుంది, మధ్యలో చిన్న కాలువలా కనిపిస్తుంది. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, ఎలాంటి రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం, మొత్తం అంతా కూడా మట్టిగా ఉంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ రోడ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక కల్వర్ట్ కూడా మీరు చూసుకొని ఉంటారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మధ్యలో మనకి కంప్లీట్గా చూసుకోవచ్చు డివైడర్లో కూడా కనిపిస్తుంది. అండ్ చూసారుగా మనం వెళ్తున్న వెహికల్ ఎలా ఉందనేది. అండ్ ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళగానే మనకైతే కనిగిరికి వెళ్ళే రోడ్ అయితే వస్తుందన్నమాట. నేను మీకు మ్యాప్లో చూపించే కదా, ఆ రోడ్ వరకు మనం వెళ్తాం అనమాట. అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ వరకు వెళ్తే కనిగిరి అనే ఊరు వెళ్తాం అనమాట. సో మరి మీలో ఎవరైనా కనిగిరి ఊరు గురించి తెలిస్తే కామెంట్ చేయండి. అలానే ఆ ఊరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. పోలవరం దగ్గరలోనే ఆ కనిగిరి అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము కిందకి దిగి అలా ఆ రోడ్ కనిపిస్తుంది చూసారా, ఆ రోడ్లోంచి అలా వెళ్ళి మేమైతే కనిగిరి వెళ్ళాం. ఆ ముందు కొండ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లోనే కనిగిరి అయితే ఉంటుంది. ఫైనల్లీ నేనైతే మీకు చూపించాను మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేలోని ఎగ్జాక్ట్గా ప్యాకేజ్ వాళ్ళని చూపించాను అనమాట, కన్స్ట్రక్షన్ చార్జెస్ని. వీడియోలోనూ మీరు కామెంట్లో తెలియజేయండి. మనది ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. ఫైనల్లీ మీరైతే మన బెంగళూరు విజయవాడ హైవేలోని ఎగ్జాక్ట్గా మన ఉంది కదా ప్యాకేజ్ 12, ఆ ప్యాకేజ్ 12లో చాలా క్లియర్ విజువల్స్ చూశారు, ఎలాంటి వర్క్ జరిగిందో తెలుస్తున్నారనమాట. మధ్యలో మనకి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి తొందరలో కంప్లీట్ అవ్వబోతున్నాయి అనమాట. అండ్ ఇంకా కొన్ని చోట్ల వర్క్ అనేది పెండింగ్ ఉంది. మనం ప్రస్తుతం అయితే హైవేలో వెళ్ళడం కొంచెం రిస్కీయే. అండ్ మ్యాక్సిమం ఇంకా అఫీషియల్గా ఓపెన్ అవ్వాలి కాబట్టి హైవేలో వెళ్ళకపోవడం మంచిది.
అండ్ కొంతమంది అయితే వెళ్తున్నారు, బట్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే లోకల్ పీపుల్, వాళ్ళు తెలుసు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తారు అనేది, సో అందుకే వెళ్తున్నట్టున్నారు. కానీ వెళ్ళకపోవడం బెటర్ అనమాట, ఎందుకంటే మనకి ఏమైనా వెహికల్ పంచర్ అయినా కూడా మనకి ఈ రూట్ ఎలాంటి హెల్ప్ దొరకదు. సో అందుకే మ్యాక్సిమం వెళ్ళకపోవడం బెటర్. సో మరి ఇంకా నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు మ్యాక్సిమం హైవే గురించి చెప్పాను, అందుకే ప్యాకేజ్ వర్క్స్ కూడా చూపించాను అనమాట. సో మరి వీడియోలో ఉంది, వీడియోస్ ఎలా ఉంది మీరు కావడం తెలియజేయాలి. సో మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.